నెల్లూరు రూరల్లో సీఎం చంద్రబాబు చిత్రపటానికి టీడీపీ నేతలు పాలాభిషేకం చేశారు. సామాజిక పింఛన్ల సొమ్ము పెంచిన శుభ సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఏపీ దివాలా తీసిందని కోటంరెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారని కోటంరెడ్డి ఆరోపించారు. సమర్థుడు రాజనీతిజ్ఞుడు కావడంతోనే ఏపీలో చంద్రబాబు అఖండ విజయం సాధించగలిగారని కీర్తించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రేపు ఉదయం అవ్వాతాతలకు 7,000 పింఛన్ ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధమవడం హర్షణీయమన్నారు. జగన్కు వైసీపీ నేతలకు దమ్ముంటే రేపటి పెన్షన్ల పంపిణీని తిలకించాలని కోటంరెడ్డి సూచించారు. ఈరోజు రాష్ట్రం ఉండే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కాకుండా జగన్ గారు లాంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉంటే సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి లేదు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఎంతో సమర్థవంతంగా ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం అన్ని రకాల ఇబ్బందుల్లో ఉన్న ఒక సమర్థవంతమైన నాయకుడిగా ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తూ ఉన్నాడు. ఏదైతే నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే మెగా డిఎస్సి మీద తొలి సంతకం, అదేవిధంగా ఆ యొక్క దివ్యాంగులకి ఏదైతే పెన్షన్లు, ముఖ్యంగా జూలై 1వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే జూలై 1వ తారీఖున అవ్వతాతల ఇళ్లకి 7,000 పెన్షన్ అందుతుందని నేరుగా ఇంటికి వచ్చే ఇస్తారని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవహేళన చేశారు. ఎలా సాధ్యం? ఇది సాధ్యం కాదని. సాధ్యం కాదన్న దాన్ని సాధ్యం చేసి చూపించాడు చంద్రబాబు నాయుడు.